నోట్లో బీడి ముక్క, బతకడానికి కొబ్బరి చెక్క. నువ్వా నన్ను చంపడానికి వచ్చిన రౌడీవి? రేయ్, బతుకుంటే కొబ్బరి బోండాలు అమ్ముకొని బతకొచ్చు. పోరా. చూడప్పా, నీ యారో నా యారో, నాకు నీకు మధ్య ఏ గొడవ లేదు. తల్లి లేనోనప్ప, ఇంకో తల్లి తన బిడ్డ గురించి ఏడు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాలు పట్టికొండ్ర వేసి దుక్కి దున్నిదుగా లేసి నీరు పెట్టి తమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మే మందు దల్లి కలుపు తీసి కాపు కాచి పొగుడుతున్నాను తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను సార్. మీరు నవ్వినప్పుడు చాలా చాలా అందరుకుంటారు సార్. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మ్యాటర్లోకి వచ్చాయి సార్. చందా ఏమన్నా కావాలన్నా? చిన్న సంతకం కావాలి సార్. అరే ఏ పూరే సీట్ అమ్మారా హై. ఏంటి? నేనేనమ్మా అశోక్ అంటే. నీ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావు బతుకుని జరుపుకున్నాడు. ఇంత తెలిసి 100 మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మొత్తం 64 డివిజన్. హలో అమ్మ వరం, చెప్పన్నయ్య. ఎలా ఉన్నారా తల్లి? బాగున్నావా? బాగున్నాను. బాగానే ఉన్నాడు. ఆయన చాలా బాగున్నారు. సర్లేగా, నువ్వు వేళకు భోజనం చేస్తున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. నేను ఉల్లు బాయ్ గండి బాయ్ని కొట్టే బాయ్ ఆ బాయ్ చల్ చల్ బే నా నువ్వే మాట్లాడు. పుట్టికల్ పుట్ 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 దేఖ్రా. ఇంకోసారి జేబులు కట్ చేసామనుకో. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే ఈడెవడు? ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ భట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన భట్టాచారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట.
తప్పాల మొహం వాడు రారా బట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టను అతి మట్టుకు యాదుంచుకో. ఎంట్రా ఇందాకేంట్రా అన్నా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళలో నువ్వెప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళలో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు అక్కడ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణైతే ఆ గోడ పడిపోవాలి. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరు? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళికట్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంట. సేనాపతి చెప్పినట్టు ఎనీ మూమెంట్ ఆ బాబు ల్యాండ్ అయిపోతుంది. ఒక్కొక్కటి బల్బులు పగిలిపోవాలి. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్ళిపోతా. మరిగే రక్తం, పొంగే నరం, మండే గుండె, ఎగసే కండ, మడమ తిప్పని పౌరుషం, మసి చేసే రోషం, మాట మరవని మెదడు. ఇది నా బాడీ స్ట్రక్చర్. వీటిల్లో దేన్ని కెలికినా చాలా డేంజర్ భాయ్. కానీ ప్రేమించే నా మనసుని కెలికితే మాత్రం ఎక్కడ సునామీ చూస్తారు. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరి ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని కెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఓ పని చేయమ్మా. చెప్పండి. ఏమైనా ఇంటికి వెళ్ళిపో. వెళ్తానండి. బైక్ ఉందా? ఉందండి. పొద్దున్నే ఇంటికి వచ్చే మీ కుర్రాళ్ళు ఏదో నాకు థ్యాంక్స్ పార్టీ అది ఇది ఇస్తా అన్నారు. ఎన్నారని చెప్పు. బెటర్ అండి, మీరుంటే మేము ఫ్రీగా ఎంజాయ్ చేయలేమండి. పార్టీకి డబ్బులు ఎందుకు కావాలా? అబ్బే వద్దండి. 500 అప్పేనా? అయ్యో బాబోయ్, 500 మేము అంత స్పెండ్ చేయలేమండి. హాయ్. ఎందుకు తన్నారు పూలు పట్టి? ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? పెట్టే సత్యం.
మా కంపెనీ ఉంటే నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? వెతుకు. డబ్బులో ఉంటుందా, అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా,